హాయ్ అండి. ఇక్కడ ఈ వీడియోలో మీకు చాలా రుచికరమైన ఈ ఐటమ్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ఇది చాలా బాగా చేస్తున్నారు. అయితే నేను నైట్ ఇంటికి రిటర్న్ వెళ్ళే టైంలో అత్తాపూర్ రూట్‌లో వెళ్తా ఉంటే నాకు సడెన్‌గా పిల్లలకి ఏమన్నా తీసుకుందామని అలా చూసుకుంటూ పోతుంటే ఈ షాప్ సడెన్‌గా కనిపించింది. సో, అందులోకెళ్ళి చూస్తే ఐటమ్స్ చాలా బాగున్నాయి. ప్రతీది కూడా నేను కొన్ని టేస్ట్ చేసి చూశాను. ఐటమ్స్ చాలా బాగున్నాయి. వీళ్ళకు బ్రాంచెస్ కూడా ఉన్నాయంట మణికొండలో, గచ్చిబౌలిలో కూడా. సో, ఇక్కడ ఐటమ్స్‌లో స్పెషాలిటీ ఏందంటే స్వీట్స్‌లలో వచ్చేసి మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది. ఆ స్వీట్స్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మన ఇంట్లో పిల్లలకు స్నాక్స్‌కి అవి ఇవి ప్రతీది పిల్లలకు తయారు చేయడానికి కూడా టైం ఉండట్లేదు కాబట్టి ఇక్కడ మనం మంచి మంచి ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. పిల్లలకు చాలా బాగా నచ్చేవి డ్రై ఫ్రూట్స్‌తో చేసినవి, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన స్వీట్స్ కానీ కొంచెం చూపించండి జీడిపప్పు, బాదం వాటితో చేసినవి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వేసి చేశారు. ప్రైస్ కూడా వచ్చేసి రీజనబుల్గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ టేస్ట్ చేశాక చాలా బాగా అనిపించినాయి. సో, ఎవరికైనా యూజ్ అవుతుంది, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా తీసుకోవాలనుకున్నప్పుడు కానీ ఈ రూట్లో వెళ్తే తీసుకుంటారని చెప్పేసి యూజ్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్లో పెడితే అని చెప్పేసి ఉద్దేశంతో పెడుతున్నా. పూతరేకులు అవి అన్నీ కూడా చాలా బాగున్నాయండి. స్వీట్స్ లవర్స్కి అయితే చెప్పలేము. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. తీసుకొని టేస్ట్ చేశాక మీరు కనుక ఈ వీడియో చూసి అక్కడ వెళ్తే అవి టేస్ట్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది కాబట్టి నేను పెడుతున్నాను. స్నాక్స్కి అయితే పిల్లలకు చాలా యూజ్ అవుతాయి టిఫిన్ బాక్స్ కట్టేయడానికి. అంతేకాకుండా మనం వడియాలు అవి పప్పుకి సైడ్కి వేసుకోవాలనుకుంటే డిఫరెంట్ వడియాలు వీళ్ళు చేసి పెట్టారు. వడియాలు, పాపడాలు, చట్నీలు, ఇంకా డిఫరెంట్వి పికిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ ఉల్వలతో చేసిన ఉల్వచారు కూడా ప్యాక్ చేసి పెట్టారు. అండ్ పొడిలు తెలుసు కదా, కల్మాక్ పొడి, ఇంకా పుదీనా పొడి, వేరే కారం పొడి, మసాలా పొడి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ కూడా పొడి కొట్టి పెట్టారు. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తాను. ఎవరికైనా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయండి. నూల లడ్డూలు ఇలా డిఫరెంట్ బెల్లంతో చేసినవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో, మీకు ఇలా ఏమైనా ఐటమ్స్ నచ్చి వెళ్ళాలి, విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నెయ్యి కావాలంటే నెయ్యి కూడా దొరుకుతాయి. లడ్డూలు కూడా స్పెషల్ లిమిటెడే చేస్తారు వాళ్ళు అక్కడ. సో, ఫ్రెష్గా ఉంటాయి. వీళ్ళ దగ్గర చేసినవి 2 days 1 day ముందు చేసినవే ఉంటాయండి. చాలా రోజులు చేసి పెట్టిన స్టాక్ బయట చాలా వరకు ఇలా పెట్టుంచుతారుగా, అన్ని రోజుల స్టాక్ అయితే అస్సలు లేవు.